ప్రభుత్వంతో మిగిలి పిల్లరా, మరి పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగం మనము చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో పాత నిబంధనలోని ఇశ్రాయేలు ప్రజల పాపమును గురించి ఇలా రాస్తూ ఉన్నాడు. 2వ వచనం, యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేటి పలకల మీదను చెక్కబడి ఉన్నది. నిజంగా మానవుల పాపాలు ఆ రోజు ఇశ్రాయేలు పాపాలు కావచ్చు, ఈరోజు ఎవరైనా కావచ్చు. అంత భయంకరమైనటువంటి పాపాన్ని ఎవరు తీసేస్తారు? పాప పరిహారం కొరకు ఏం చేయాలి? ఎంతమందిని వధించాలి? ఎలాంటి బలు ఇవ్వాలి? అది స్పష్టంగా అక్కడ రాయబడింది. మరి ఎందుకో దేవునికే ప్రేమ పుట్టుకొచ్చింది. దేవుడే అన్నాడు, ఏమన్నాడు? నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమంలో మీ దోషం నేను తుడిచివేయించున్నాను. ఆయనకి ఎవరు చెప్పలేదు, ఆయనకే ప్రేమ పుట్టింది. ఆయనే అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక మీడలా విడువక మీడలా కృప చూపిస్తున్నాను. ఆయనే అనుకున్నాడు. ఆయన అనుకుంటే ఒక క్షణం యోగ గ్రంథంలో రాయబడ్డాడు, ఆయన తన మనస్సు ఆయన మీద ఉంచుతున్న ఎడలా అందరూ కూడా ధూళి అయిపోతారని మాట రాయబడ్డాడు. ఒక్క క్షణంలోనే. ఎందుకంటే మనలో ఉన్నటువంటిది ఊపిరి ఆయనే. అది కాదు 2:7 ప్రకారం ప్రభుత్వం మిగిలి ప్రియులారా, మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు. 103 క్రింద 12 వచ్చినప్పుడు కూడా భక్తులు అంటారు, పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమం అంత దూరపరిచాడు. ఇంకా మీకా గ్రంథంలో కూడా రాయబడ్డది, ఏమని? మన పాపములను ఆయన సముద్రపు అగాధంలో పడవేశాడు. అది కూడా పాత నిబంధన గ్రంథం. నిజంగా అక్కడ రాయబడ్డటువంటి మాట ఏమని తెలుసా? ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? చూడండి, మీకా గ్రంథము ఒకసారి మనం చూసాం. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడ్డ అద్భుతమైనటువంటి మాట చూడండి. 18వ వచనం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపచ్చు. ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయను. వారి పాపములన్నిటినీ ఎక్కడ పడేశారట? సముద్రపు అగాధంలో నీవు. నిజంగా ఆయనే తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఆయన కుమారుని ద్వారా మనకు ప్రసాదిస్తుంది. ఇది మహాప్రసాదం అని మనకు చెప్పుకోవాలి. ఆయన పంపించి ఆయన పైన మన దోషాలను మోపి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనకి ఏ శిక్ష లేదు. ఎక్కడైనా ఇలాంటిది ఉంటుందా? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి రాసుకోండి. దేవుని వాక్యం చాలా ఉన్నది. ఇంకా ఒకరి కొరకు మరొకరు ఎలా సాధ్యమది అంటే దేవునికే సాధ్యం. ఆయన నిత్య ప్రణాళిక యేసు ప్రభువు తనలో వచ్చి ఆయన ఆ ప్రేమను మనం తలస్తూ మనం ప్రార్థన ద్వారా దీన్ని పుచ్చుకున్నాం. ఈ శరీరాన్ని చూసినప్పుడు ఆయన శిలువ శ్రమలన్నీ కూడా ఇది మీ కొరకు పిలువబడిన నా శరీరం అన్నాడు, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం అని అన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకొని మనము ప్రభా ఇది నా కొరకు నీ శరీరం నల్లగొట్టుకున్నావని మనము జ్ఞాపకం చేసుకున్నాం. తల వచ్చి మనము ప్రభువుకు ఒకసారి కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రభు శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె కొరకు మనము